పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 9వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద మార్కెట్స్ ఈరోజు కూడా సిగ్నిఫికెంట్గా నెగిటివ్లో ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా రియాలిటీ సెక్టర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఫిన్ నిఫ్టీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్లో ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీపీఎస్ బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద 70% ఇండియన్ సెక్టర్స్ అయితే బేరిష్గానే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇక నిఫ్టీ 50లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, జియో ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా ఏషియన్ పెయింట్, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్సిఎల్ టెక్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. బట్ బేస్డ్ ఆన్ ద క్లోజింగ్ ఏంటంటే స్టిల్ నిఫ్టీ 50లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. అది ఫ్రెండ్స్, జనరల్గా ఏంటంటే మార్కెట్ అవర్స్లో బడ్జెట్ అనేది ఉంటుంది. సో ఆ టైంలో మార్కెట్ యొక్క వాలటాలిటీని ట్రేడర్స్ అనేవాళ్ళు లేదా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి సండే వచ్చిందనమాట. అయితే ప్రస్తుతం సెబీ ఇంకా డెసిషన్ తీసుకోలేదు, అంటే సండే రోజు మార్కెట్ ఓపెన్ చేయాలా లేదా అని చెప్పేసి. సో స్టిల్ ఏంటంటే డెసిషన్ అనేది పెండింగ్ ఉంది. సో ప్రాబ్లీ దీన్ని సెబీ కన్సిడర్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ కన్సిడర్ చేసిందంటే ఇది ఒక డిఫరెంట్ డే అవుతుంది మనందరికి కూడాను. మదుపర్ల ఇంట్రెస్ట్ ఈక్విటీ ఓరియంటెడ్గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్, గోల్డ్ ఈటీఎఫ్ ఏదైతే ఫండ్స్ ఉన్నాయో వాటిలోకి ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నట్టు డిసెంబర్ మంత్ డేటా అనేది చెప్తూ ఉంది. అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో గోల్డ్ అనేది చాలా హాట్గా కనిపిస్తుంది అండ్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ప్రాబ్లీ ఇన్వెస్టర్స్ యొక్క అటెన్షన్ అనేది గోల్డ్ వైపు వచ్చిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నంబర్ అనేది పరిశీలన చేసినట్లయితే $1.25 బిలియన్ గోల్డ్ ఈటీఎఫ్స్లోకి డిసెంబర్ మంత్లోకి వచ్చినట్టు డేటా అనేది మనకి ఇక్కడ అప్డేట్ ఉంది. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న కంట్రీస్ మీద ట్రంప్ గారు ఏంటంటే టారిఫ్ పెంచుదామని చెప్పేసి థ్రెట్ చేయడం జరిగింది. ఇటువంటి వాటిలో ఇండియా, బ్రెజిల్ ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. అయితే ప్రాబ్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఇది షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రెషర్, వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. బట్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే లాంగ్ టర్మ్లో ఇండియా యొక్క ఫండమెంటల్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బట్ షార్ట్ టర్మ్లో వాలటాలిటీ ఉండొచ్చు ఈ యొక్క న్యూస్ ఇంపాక్ట్ వల్ల అనేది దీని యొక్క సారాంశం. ఈరోజు సెన్సెక్స్ అండ్ ఆఫ్ కోర్స్ అన్ని మార్కెట్స్ కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కొన్ని ఫ్యాక్టర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఒకటి వచ్చేసరికి ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తున్నారు అండ్ యుఎస్ టారిఫ్ ఏదైతే ఉందో దాని మీద కొద్దిగా కాషియస్గా ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొద్దిగా పెరిగాయి. రూపీ వచ్చేసరికి వీక్గా ట్రేడ్ అవుతుంది. సో కొన్ని సెక్టార్స్కి రూపీ వీక్ అవడం వల్ల పాజిటివే, కొన్ని సెక్టార్స్కి నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఎనీహౌ ఈ యొక్క ఫ్యాక్టర్స్ అనేది బ్యాక్ ఎండ్లో మార్కెట్స్ మీద కొద్దిగా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాయి. ఇక యూనియన్ బడ్జెట్లో క్యాపిటల్ గూడ్స్, ఆటో సెక్టార్స్కి బూస్ట్ అనేది లభించే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. మొత్తం మీద 23,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ అనేది ప్రాబ్లీ బడ్జెట్లో అనౌన్స్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రాబ్లీ ఈ క్యాపిటల్ గూడ్స్కి సంబంధించిన స్టాక్స్ కానీ ఆటో సెక్టర్కి సంబంధించిన స్టాక్స్లో కొద్దిగా పాజిటివ్ మొమెంటం రావడానికి అయితే స్కోప్ ఉంది. మణప్పురం షేర్స్ వచ్చేసరికి ఈరోజు 7% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే బైన్ డీల్ అనేది ప్రస్తుతం డిలే అవుతూ ఉందన్నమాట రెగ్యులేటరీ కన్సర్న్స్ వల్ల. సో ప్రస్తుతానికి మార్కెట్స్ దాన్ని కొద్దిగా నెగిటివ్గా కన్సిడర్ చేసుకుని సెల్ ఆఫ్ అనేది చేస్తూ ఉన్నాయి. ఎటర్నల్ షేర్స్ వచ్చేసరికి 3% దాకా ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. గోల్డ్మెన్ సాక్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ బేరిష్నెస్ ఉంది అని చెప్పేసి మేము అనుకోవట్లేదు అని చెప్పేసి ఒక పాజిటివ్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎనీహౌ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయింది. మారుతి ఇంటీరియర్స్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో దాంట్లో యూనికార్న్ ఫండ్, గ్రీనెక్స్ వెల్త్ మల్టీ హారిజన్స్ ఆపర్చునిటీ ఫండ్ అయితే 1.4% స్టేక్ అనేది ఎక్వైర్ చేసాయన్నమాట, అంటే బై చేసాయి. సో ప్రాబ్లీ ఈ స్టాక్ ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్లో. ఇక నిఫ్టీ ఈరోజు 25,703 దగ్గర క్లోజ్ అయింది. రఫ్గా 25,700 రౌండ్ నెంబర్ దగ్గర అయితే ఉంది. పుట్ కాల్ రేషియో అనేది 0.48 అనేది ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ వచ్చేసరికి వెరీ బేరిష్ అని ఇండికేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్పాట్ 59,269 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.86 అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బేరిష్ ఇండికేషన్ ఇస్తూ ఉంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి స్పాట్ 83,638 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.53 అనేది ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వెరీ బేరిష్ అని ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్టిల్ కొద్దిగా కాల్స్ అనేది అగ్రెసివ్గానే సెల్లింగ్ చేశారు. సో ఈ యొక్క సెంటిమెంట్ ఏంటంటే ఓవరాల్గా కొద్దిగా బేరిష్గానే ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. ఇక ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు 3.07% ఇంక్రీజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్ వోల్టైల్గా ఉన్నాయని ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది.
డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మాత్రం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ప్రస్తుతం 53 పాయింట్లు నెగటివ్గా ఉంది. ఇక నిఫ్టీ వచ్చేసరికి వరుసగా 5 రోజుల నుంచి కూడా సెల్ ఆఫ్ అనేది చేస్తూ ఉన్నారు. 25,773 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. 25,586 ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,469 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 59,191 ఇంపార్టెంట్ సపోర్టు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,167 ఇంపార్టెంట్ సపోర్టు, 84,194 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,39,370 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,56,835 ఇంపార్టెంట్ సపోర్టు. న్యాచురల్ గ్యాస్ 2,52,826 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 2,37,664 ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇక క్రూడ్ ఆయిల్లో కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. 5,300 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 5,186 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. న్యాచురల్ గ్యాస్ 307 ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. 339 ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి 92,505 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 90,016 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్ న్యూస్ బేస్ చేసుకొని సిగ్నిఫికెంట్గా ఫాలో అవుతూ వస్తుంది. సో ప్రాబ్లీ 25,500 అనేది ఒక ఇంపార్టెంట్ నెంబర్ అనమాట. సో ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఏదైనా టెస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఏదైనా బౌన్స్ జరగడానికి కూడా స్కోప్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ ప్రస్తుతానికి రికవరీ అయితే మాత్రం ఆ సిగ్నిఫికెంట్ రికవరీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.